కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ కొత్త ఏడాది తొలి రోజునే ప్రాజెక్టుల బాట పట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ ఆనకట్ట సహా కన్నెపల్లి పంప్ హౌజ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. శరవేగంగా ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేసి వచ్చే సీజన్లో తొలి ఫలాలు అందించేలా శ్రమించాలని ఇంజనీర్లు, గుత్తేదారు సంస్థలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కొత్త ఏడాది తొలి రోజునే ప్రాజెక్టుల బాట పట్టిన సీఎం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ పనులను తొలుత పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నేరుగా మేడిగడ్డకు వచ్చిన సీఎం కేసీఆర్ కు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు సీఈ నల్లా వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. మేడిగడ్డ ఆనకట్ట పనులను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించిన కేసీఆర్ అనంతరం క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రగతిపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను సీఎం తిలకించారు. మేడిగడ్డ ఆనకట్టను నిర్మిస్తున్న గుత్తేదారు సంస్థ ఎల్&టీ ప్రతినిధులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి ప్రవాహం కారణంగా పనులు వేగవంతంగా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్లోని బ్లాక్ 4 పనులు ఎంతవరకు జరిగాయన్నది అడిగి తెలుసుకున్నారు. గేట్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు పూర్తి చేస్తున్నామని అధికారులు కేసీఆర్ కు వివరించారు. సీఎం సైతం పనుల్లో వేగం పెరిగేందుకు పలు సూచనలు చేశారు. కాంక్రీట్తో పాటు మోటార్ల బిగింపు తదితర ప్రక్రియలు సమాంతరంగా జరిగేలా చూడాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరందాలంటే మేడిగడ్డ పూర్తవడం కీలకమని ముఖ్యమంత్రి ఇంజనీర్లతో పునరుద్ఘాటించారు. మేడిగడ్డలోనే భోజనం చేసిన ముఖ్యమంత్రి అనంతరం కన్నెపల్లి పంప్హౌస్ పనులను పరిశీలించేందుకు బయలుదేరి వెళ్లారు. గోదావరి నుంచి నేరుగా కాళేశ్వరం పంప్హౌస్లోకి నీరు వచ్చే అప్రోచ్ కెనాల్ పనులను ఈ సందర్భంగా సీఈ అధికారులు సీఎంకు వివరించారు. అప్రోచ్ కాలువ వద్ద అవసరమైతే కాపర్ డ్యాం నిర్మించుకోవాలని సీఎం సూచించారు. పంప్హౌస్లోని మొత్తం 11 పంపుల నిర్మాణ పనులను మార్చి 31 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. 4 పంపులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ తీగలగుట్టపల్లికి బయలుదేరి వెళ్లారు. బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి అన్నారం వరకు 13.2 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న గ్రావిటీ కాల్వ పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులను ప్రత్యక్షంగా వీక్షిస్తారు. అనంతరం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులు జరిగే ప్రాంతాలను ముఖ్యమంత్రి సందర్శించే అవకాశం ఉంది.